గాంధీ సరోవర్పై బీజేపీ పోరుబాట విగ్రహం కోసం వినాశనమా అంటూ విమర్శలు. ఈ ప్రాజెక్టు వెనక్కి తగ్గాలని డిమాండ్. పటేల్ విగ్రహము ఎట్లా కట్టిరు మరి? ఎన్ని వేల కోట్లు పటేల్ విగ్రహం, దానివల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు అక్కడ పోయి ప్రజలను రెచ్చగొట్టాలి. అది బఫర్ జోన్లో కట్టిర్రు, వాళ్లకు నష్టపరిహారం ఇస్తామని చెప్పిర్రు. ఇప్పుడు గాంధీ అంటే ఇప్పుడు ఆయన ఒక పార్టీకి చెందిన ఆయన కాదు, మహాత్మా గాంధీ మీద విష ప్రచారం చేసింది కూడా బీజేపీ. గాంధీ అటువంటి వాడు, ఇటువంటి వాడు, గాంధీ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి, గాంధీ వల్లనే ఇట్లా జరుగుతుందని చెప్పేసి స్టోరీల కొద్ది విష ప్రచారం చేసిరు. మ్యాగజైన్లల్లో, దీంట్లో అనుకూలమైన దాంట్లల్లో, సోషల్ మీడియాలల్లో, దాంట్లో మొత్తం ఇక గాంధీ తాత అంటే మంచోడు కాదు అనేటటువంటి క్రియేట్ చేసిరు. స్వాతంత్ర పోరాట యోధుడు, స్వాతంత్రం తెచ్చిండ్రు భారతదేశానికి కొట్లాడి. అంటే ఆయన ఎక్కడ కూడా అహింసావాది, ఇక్కడ కూడా కొట్లాడొద్దు, కొట్టుకోకుండా అందరం మంచిగా ఉండాలి, హిందూ ముస్లిం అని కాదు, ఉండేటోళ్ళు ఉండాలి, ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా అందరం కలిసి ఉంటే మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఉందామని అన్నాడు. ఆయన చేసిండు, అయ్యాలనే వీళ్ళని పంపించాల్సిండే, వాళ్ళని పంపించాల్సిండే, వీళ్ళు ఇట్లా చేసినట్టే. ఓడు మూర్ఖుడు, వానికి ఒకరోజు కాకుండా ఇంకొక రోజు తెలిసి వస్తుంది. ఎంతగా అక్కిచ్చారు. స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఏమైనా తిన్నారా? గాంధీ కుటుంబం ఏమీ లేదు. అటువంటి వాళ్లకు ఒక విగ్రహం కడితే తప్పేమున్నది? ఆ విగ్రహాన్ని కడతారు, దాని ద్వారానే వస్తాయి. అక్కడ పెద్ద పార్కు కడతారు, దానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, అందులోకి వస్తేందుకు దాని పైసలు దానికి వెళ్ళిపోతాయి. మొత్తం ఏమన్నా ఫ్రీగా కాదు కదా, అది చేస్తారు, దానికి ఏదో ఉపాయం చేస్తారు. దానికోసం మొత్తం ఇక మేము అడ్డుకుంటాం. మరి పటేల్ విగ్రహాన్ని అడ్డుకుర్రా? పటేల్ విగ్రహం కట్టిరు కదా, ఎవరన్నా వ్యతిరేకించిరా? మరి ఈడెందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ఏంటంటే ఎప్పటికీ ఏంటంటే ప్రభుత్వం మీద ఈ ప్రతిపక్షాలు ఉన్నాయన్నది చెప్పి ఎగురుతూనే ఉండాలి. సమస్య ఏదన్నది కాదు. వాళ్ళు మంచి చేసినా నడిచినా కానీ ఇట్లా నడుస్తారా, ఇట్లా నడిస్తే మేము ఒప్పుకోము, నువ్వు ఇట్లా తిరుక్కుంటూ నడవాలంట, నువ్వు తిరుక్కుంటూ నడవచ్చు, చక్కగా నడవాలి అని. అంటే ఏది చేసినా తప్పుగానే చూడాలి వీళ్ళు ప్రతిపక్షాలు. ఒక మంచి మనసుతో చూడుర్రి, ఏం జరుగుతున్నది, ఏం చేస్తున్నారు అట్లా చూడాలి. కానీ ఎట్లా పడితే అట్లా చూసి ఆగమావుడు ఎందుకు, ఆగం చేస్తుడు ఎందుకు?